మంచిగా ఒక మంచి లుక్లో ఉన్నాను కదా, పోయి వెయిట్ చేస్తున్నాను. ఏమండి ఇక్కడ నాకు టాయిలెట్కి వెళ్ళాలండి. పిల్లక అమ్మాయి వేసింది, చాలా బాగా వచ్చింది. మీకు తర్వాత చూపిస్తాను ఆ పిల్లకని. ఓకేనా? పార్కింగ్ ఏరియాలో చెప్పులు లేకుండా నడుస్తుంటే ఆహా. మార్నింగ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఏం థియేటర్లో ఉన్నాను అనుకుంటారు. బ్యాక్గ్రౌండ్లో టీవీ నాయిస్, మనుషుల మాటలు వినిపిస్తే ప్లీజ్ ఇగ్నోర్ దట్. ఇంత మమ్మల్ని ఇగ్నోర్ చేసే అనే బదులు నువ్వే బయటికి వెళ్ళి ఇంట్రో ఇచ్చుకోవచ్చు కదా అంటే, నా అన్అఫిషియల్ కెమెరా గర్ల్ చాలా బిజీగా ఉంది. ఎందుకంటే ఇంకా రెడీ అవ్వలేదు కాబట్టి నేను ఇక్కడ కూర్చొని వీడియో స్టార్ట్ చేయాల్సి వచ్చింది. నేను మళ్ళీ బయటకు వెళ్ళిపోతే ఇక స్టార్ట్ చేసేంత టైం ఉండదు. కార్ ఎక్కి వెళ్ళిపోవడం. ఎక్కడికి వెళ్తున్నామంటే మనం ఇవాళ ద్వారకా తిరుమల వెళ్తున్నాం. సో టైం అరౌండ్ 6:30 అవుతుంది. సో నేనైతే మంచిగా రెడీ అయిపో కూర్చున్నాను. ఈవెన్ ఆల్మోస్ట్ అందరూ రెడీ, ఒక్క అమ్మాయి తప్పించి. సో మీరు అర్థం చేసుకున్న అమ్మాయి. జర్నీ స్టార్ట్ అయిన తర్వాత చూపించడానికి ట్రై చేస్తాను. పాప మా టీంకి ఇప్పటికే సౌండ్ చాలా తగ్గించేసి టీవీ చూస్తుండు. వాడు వెళ్ళేక వాడు బొమ్మలు చూసుకోవాలా, నాకు అస్సలు కుదరట్లేదు. ఈ ఇంట్లో కూర్చొని వాయిస్ ఓవర్లు ఇచ్చుకోవాలి, ఇలా వీడియోస్ ఎడిట్ చేసుకోవాలి, వీడియో ఇంట్రడక్షన్స్ ఇచ్చుకోవాలంటే వీళ్ళు సౌండ్ తగ్గించినప్పుడు నేను ఎంత గట్టిగా మాట్లాడాను, నేను అంత చిన్నగా మాట్లాడుతున్నాను. అడ్జస్ట్ అవ్వండి గాయస్. గాయస్ ఇది అమ్మాయి 8th క్లాస్ డ్రెస్. అప్పుడు నాకు జ్వరం వచ్చింది గాయస్, అప్పుడు మొత్తానికి బయలుదేరుతున్నాం. చాలా టైం లేట్ అయిపోయింది. మేము అనుకున్న దానికన్నా కొంచెం అటు ఇటు అయింది, మరీ ఎక్కువ అయితే అవ్వలేదు. మొత్తానికి అయితే రిచువల్స్ కంప్లీట్ చేసుకొని బండి అయితే స్టార్ట్ చేసాం. అరే హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. అమ్మాయి ఏం టార్చర్ ఎంతో కొంత తీస్తే పెట్టు. ఫస్ట్ అయితే మనం మధ్యాంజనేయ స్వామి దర్శనం అయిన తర్వాత ద్వారకా తిరుమలకి వెళ్తాం. ఇక ఇక్కడైతే విండోస్ డౌన్ చేయడానికి వీలు లేదు, ఏసీ వేసేస్తున్నాం అంతే. నా పరిస్థితి చూడండి. మా మమ్మీ నిన్ను మా చెల్ల కొంచెమైనా టాలరేట్ చేస్తారేమో కానీ ఆ ఏసీని నా వల్ల అస్సలు కాదు, అందుకే ఇలా కట్టుకున్నా. ఫైనలీ మన ఆంధ్రలోకి ఎంటర్ అయిపోయాం. చూస్తేనే అర్థమవుతుంది కదా ఆంధ్రాలోకి వచ్చేసామని. మొత్తానికి టెంపుల్కి కూడా రీచ్ అయిపోయాను. ఫస్ట్ అయితే మధ్యాంజనేయ స్వామి దర్శనం చేసుకొని వద్దాం రండి. ఇంతకీ మీలో ఎంతమంది టెంపుల్ని దర్శించుకున్నారో కామెంట్ చేయండి. నేనైతే మధ్యాంజనేయ స్వామి టెంపుల్కి రావడం ఫస్ట్ టైం. టెంపుల్స్ అంటేనే ఒక పాజిటివ్ ఎనర్జీ కదా, లోపలికి వెళ్ళగానే ఫుల్ ఆఫ్ పాజిటివ్ వైబ్స్ అనిపించినాయి. ఇక్కడైతే మధ్యాంజనేయ స్వామి టెంపుల్లో స్వామివారు మధ్య చెట్టు మధ్యలో స్వయంభుగా వెలిసారు కాబట్టి ఇక్కడ మధ్యాంజనేయ స్వామి టెంపుల్ అని అంటారు. మేమైతే ఇక ఆలస్యం చేయకోకుండా దర్శనానికి టికెట్ తీసేసుకొని దర్శనం చేసుకొని వచ్చాము. తర్వాత ఇక్కడే ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి కూడా వెళ్ళాము. ఇదైతే గర్భగుడి ముందనమాట. ఇక్కడైతే ఇంటీరియర్ చాలా బాగుంది కదా. తర్వాత మనకు ఎదురుగా షాప్స్ ఉన్నాయి. ఆ షాప్స్లో మేము కొన్ని థింగ్స్ షాప్ చేసాం, అంటే స్వామివారికి సంబంధించినవి. నేనైతే ఒక ఐడల్ ఒక కీ చైన్ తీసుకున్నాను, హనుమాన్ ఉండేది. ఇంకా కాస్ట్ విషయానికి వస్తే అవి మీ ఊహకే వదిలేస్తున్నా, తెలుసుగా ఎలా ఉంటాయో. లడ్డూలు ఇక్కడ స్వామివారి ప్రసాదం లడ్డు కూడా మనకి బయట ప్రతి టెంపుల్లో దొరికే లడ్డు లాగా ఉండదు, చాలా డిఫరెంట్ టెక్స్చర్తో ఉంటుంది. మనం చేసే మెథడే కాకపోతే కొంచెం డిఫరెంట్గా చేస్తారు. ఇప్పుడు పక్కనే ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాం గాయ్స్. ఇంకా పక్కనే ఉన్న వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించేసుకొని వచ్చాం. ఇదైతే బాగుంది కదా, అంటే చుట్టూరా మిర్రర్స్ ఉండి స్వామివారు రిఫ్లెక్ట్ అవుతా ఉంటే చాలా అంటే చాలా బాగుంది. ఈ టెంపుల్ కూడా చిన్నగా క్యూట్గా ప్రశాంతంగా ఉంది. నేను ఆపుకోలేక మీతోటి షేర్ చేసుకుందాం. ఇక మధ్యాంజనేయ స్వామి దర్శనం అయిపోయిన తర్వాత మనమైతే ద్వారకా తిరుమలకి బయలుదేరాం. చాలా ఇయర్స్ తర్వాత వచ్చాను నేను వచ్చి ఆల్మోస్ట్ ఒక 5-6 ఇయర్స్ అయిపోతుందేమో, నాకు తెలియదు. కాకపోతే చాలా అంటే చాలా చేంజ్ అయిపోయింది. నాకు అసలు ఈ రూటేనా ఇంతకుముందు వెళ్ళామా అన్నట్టుంది. ఫైనల్గా జంట గోపురాల సైడ్ నుండి మనమైతే లోపలికి వెళ్ళిపోతున్నాం, కార్ పార్కింగ్ చేసేసి. ఇక అక్కడ మనం మన ఫోన్స్ని ఇచ్చేయాలి, తెలిసిందేగా. మొత్తానికి వెంకన్న స్వామి దర్శనం కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది. నేను ఇంకా ఈ ఉక్కిరి బిక్కిరిలో ఆయనని సరిగ్గా దర్శించుకోలేనేమో అనుకున్నాను. కాకపోతే నేను చాలాసేపు అక్కడ నిలబడి ఎదురుగా ఉండి దర్శనం చేసుకున్నాను. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అండ్ చాలా పీస్ఫుల్గా అనిపించింది. దర్శనం ఇలా జరిగిద్దని అయితే అనుకోలేదు. నేనైతే ఇంతమంది జనాల మధ్యలో నాకు అంత పీస్ఫుల్ దర్శనం అయితే దొరికిద్దని అనుకోలేదు. మొత్తానికి అయితే చాలా బాగా జరిగింది మా ఫ్యామిలీ అందరికీ. ఇక మొత్తానికి బయటకు వచ్చేసిన తర్వాత ఈ బొమ్మల సెక్షన్ లేకపోతే ఎలాగ చెప్పండి. నన్నేం చూస్తున్నావే గాఢ చూడు.
దానికి కళ్ళ ముందు అన్నీ ఉండేసరికి మా టింకుకి ఏం తీసుకోవాలో అర్థం కావట్లేదు. మాకైతే ఇక్కడ చిన్నప్పుడు ఇవి చూసేసరికి ఒక చైల్డ్‌హుడ్‌లోకి వెళ్ళిపోయినట్టు అనిపించింది. నా చిన్నప్పుడు ఎంతమంది దీన్ని కొనుక్కున్నా చెప్పండి. నేనైతే ఎన్ని జాతరలలో ఎన్ని సార్లు కొనుక్కున్నానో తెలవదు. అట్లా కొనుక్కొని మొత్తం పాడు చేసేది నెక్స్ట్ మినిట్‌కి. అదంతా వేరే విషయం అనుకోండి. ఇక బయటకొచ్చిన తర్వాత చేతికి ఫోన్ వచ్చింది కదా! కొన్ని వీడియో బైట్స్ తీసుకుందామని అలా పక్కకొచ్చేసాను. ఇక్కడైతే ఆంధ్ర స్లాంగ్‌లో మాట్లాడుతాను. మరీ ఓవర్ అయిపోయింది. కాకపోతే అఫెండ్ అవ్వకండి ప్లీజ్. ఏమండి ఇక్కడ నాకు టాయిలెట్కి ఎట్లా వెళ్ళాలండి? కరెక్ట్ బోర్డు కాడ కూర్చున్నాను. వెయిట్, నువ్వు ఎవరితో పడితే వాళ్ళు వెళ్ళిపోతున్నావు. అయిపోయి వెళ్ళిపోతున్నాం గాయ్స్. పార్కింగ్ ఏరియాలో చెప్పులు లేకుండా నడుస్తుంటే పార్కింగ్ ఏరియాలోనే ప్రసాదం కౌంటర్స్ ఉన్నాయి కాబట్టి ప్రసాదం తీసుకోవడానికి ఈజీ అయిపోయింది. ఇక మా ఇంటి మహారాణి. ప్రసాదాలు తీసుకున్న తర్వాత ఇక్కడున్న అన్నదాన మహాప్రసాదంలో పాల్గొనడానికి వచ్చేసాం. అదే భుజించడానికి వచ్చేసాం మంచిగా. మేమైతే వెరీ ఫస్ట్ టైం నాకు మా చెల్లకైతే మేమైతే అన్నదానంలో తిన్నది లేదు ఇప్పటివరకు. సో, దిస్ ఈస్ వెరీ ఫస్ట్ టైం ఫర్ అస్. అది కూడా టెంపుల్‌లో కాబట్టి దట్ టూ వెరీ ఫస్ట్ టైం మాకు. ఇక మేమైతే టోకెన్ తీసేసుకొని మెల్లగా అందరిని ఫాలో అవుతూ వెళ్తున్నాం. ఎలా వెళ్తున్నామో అర్థం కావట్లేదు. మొత్తానికి ఫైనల్‌గా రీచ్ అయిపోయినాం. దేనికైనా అదృష్టం ఉండాలి కదా! అన్నదానంలో మనకి ప్రసాదం దొరకడానికి కూడా. సో, నేను అదే ఫీల్ అయ్యాను. ఇక మొత్తానికైతే తినేసి బయలుదేరిపోయాం మళ్ళా. సో, ఇది ఇవాల్టి వ్లాగ్. చాలా అంటే చాలా బాగా దర్శనం చేసుకున్నాం. మద్దాంజనేయ స్వామిది, చిన్న తిరుపతిది. మీరు గనక ఇక్కడి వరకు చూసారంటే డెఫినెట్లీ యూ ఆర్ మై సపోర్టర్స్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.